వేస్ట్ డబ్బాలు ఇవి. దీని కాస్ట్ వచ్చి కేజీ వచ్చి 25 రూపాయలు. ఇది కాస్ట్ తీసుకొని వీళ్ళకి 25 రూపాయలు ఏది సంబంధించిన వస్తువులు వాళ్ళు ఏది అడిగితే దాని కాస్ట్ మేము రేట్ చేస్తాం. ఇది మనకి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కల్లకుంట్ల దగ్గర వచ్చినప్పుడు దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. దీనివల్ల మాకు జీవనోపాధి కలిగింది. ఈ జీవనోపాధి వల్ల మేము మా కుటుంబము బాగా మంచిగా బతుకుతున్నాము. దాంతోపాటు విలేజ్లో చెత్తారహితంగా నిర్మించాలని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసినారు. కాబట్టి దీనివల్ల మాకు ఉపయోగం ఉంది. మాతో పాటు ప్రజలకు కూడా ఉపయోగం కలిగిస్తామని దీన్ని ఇంకా ఎక్కువ ఇది చేస్తున్నామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దీనికి ప్లాస్టిక్, ఇనుము, డబ్బాలు, బాటిల్స్, తర్వాత బీర్ బాటిల్స్, గాజు పెంకులు ఏవైనా చెత్తరహితంగా మొత్తం ఇనుము, అట్టాలు, పాత పుస్తకాలు, వేస్ట్ సామాన్ ఏదన్నా ఉన్నాయి తీసుకోకుండా ఒక నల్ల ప్లాస్టిక్ తప్పితే ప్రతి ఒక్కటి తీసుకుంటాం. మేము నల్ల ప్లాస్టిక్ కవర్లు ఒకటే తీసుకోము. మామూలు కూల్ డ్రింక్స్ బాటిల్లో మొత్తం ఏదన్నా కానీ ప్లాస్టిక్ మన కవర్ మందం కవర్ కూడా తీసుకుంటాం. ప్లాస్టిక్ కవర్ నల్ల డ్రిప్ కూడా తీసుకుంటాం. కేజీ ఇది 25 రూపాయలు తీసుకుంటాం. మొన్న 6వ నెల పోయిన మంత్ 6వ తేదీ లేదా డబ్బులు అయితే ఇవ్వము. మేము వస్తువులే, డబ్బులకి అయితే రూపాయి ఇవ్వము. ఏదన్నా కానీ వస్తువులే. మనకి ఎంత ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చినా కానీ 100 రూపాయలు వస్తువులు ఇస్తాం. అంటే అది ప్రభుత్వం నామ్స్ అంతే, అది ఆదోని మండలానికి ఒకటే ఇంకా ఇడుస్తున్నారు. ఎప్పుడు మొత్తం మండల వైజ్ గా ఇప్పుడు 2వ విడత ఇడుస్తున్నారు. మళ్ళా ఎప్పుడు ఇస్తున్నారో తెలియదు. మన ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వదిలినారు కదా. గవర్నమెంట్ ఇచ్చింది మాకు 50,000 ఇచ్చింది. దీన్ని సెకండ్ హ్యాండ్ గా తీసుకున్నాం మేము. ఇంకా కొంచెం మా డబ్బులతో కూడా వేసుకొని మేము తీసుకొని దీన్ని నడుపుకుంటున్నాం. ఆర్థిక సాయం 50,000 ఇచ్చినారు. సబ్సిడీ కిందే నెల నేను 5,000 వడ్డీ లేని స్టేట్ గవర్నమెంటే. క్వాంటిటీ అంటే టన్నులు కొనొచ్చా, క్వింటాల్ కొనొచ్చా? అంటే ఒక రోజుకి మా దగ్గర 4,000 సరుకు 4-5,000 సరుకు పెట్టుకుని ఉంటాము. ఆ లిమిట్ మళ్ళీ ఏ రోజు ఆ సరుకు అయిపోతే తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఎన్ని గ్రామాలు తిరుగుతుంటారు? నేను 42 విలేజ్లు తిరుగుతాను. రోజు ఒక విలేజ్ ప్రకారం. నా పేరు రమేష్. స్వచ్ఛరథం శుభ్రత పరిశుభ్రత సార్. గ్రామాల్లోన మోడీ గారు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ పెట్టిండేది గ్రామాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, ఒకరి జీవనోపాధి కల్పించడానికి ఒక మండలానికి ఒకటి పెట్టారు. ఇప్పుడు మనకు 2 మండలాలు అనేవి 2 ఇంకోటి రావాలని చెప్పి అధికారులుగా ఉన్నారు. వాళ్ళ సంస్థల్లో కోరుకుంటున్నాం మేము. ఇట్లాంటివి వస్తే ఉపాధికి దొరుకుతుంది, గ్రామాలు కానీ స్వచ్ఛంగా ఉంటాయి. ఎందుకంటే శుభ్రంగా ఇప్పుడు చూడు ఇవన్నీ ఎక్కడైనా పారేస్తున్నారు. ఈ వ్యర్థ పదార్థాలను తీసుకొని దీని మళ్ళీ రీసైక్లింగ్ వాళ్ళు పంపించేస్తారు. దానికి తగ్గట్ట రైతులు కానీ లేకపోతే గ్రామంలో ఉండే ప్రజలు కానీ వాళ్ళు దాని తగ్గట్టు సరుకులు ఇస్తారు, డబ్బులు ఇవ్వరు. ఎందుకంటే మీ ద్వారా ప్రజలకైతే తెలియజేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఆ పిల్లోడి మీద అభియోగాలు రావచ్చు. మీరు ఏమి తీసుకొని వచ్చి ఇస్తారో దానికి కొలత ప్రకారం తీసుకొని కేజీకి 25 రూపాయలకు. అంతే కదా? లేదు ఈ డబ్బాలు అయితే 25. ఇదే ప్లాస్టిక్ లోనే 12 రూపాయలు ఉంది. మళ్ళీ అదే ప్లాస్టిక్ వస్తువును బట్టి రేట్ ఉంటుంది. దానికి సంబంధించింది వస్తువులు 22 రూపాయలు వస్తువులు ఇస్తారు. ముఖ్యమంత్రి గారికి అంటే వేసి వస్తాం రోజు. ముఖ్యమంత్రి గారికి కానీ ప్రధానమంత్రి గారికి కానీ మేము తెలుగుదేశం పార్టీ ఆదోని నియోజకవర్గం తరఫున పెద్దలు మీనాక్షి అన్న గారి తరఫున ఇక్కడ ఉండే నాయకులందరూ కోరుకునేది ఒకటే, ఇలాంటి కార్యక్రమం మంచి కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమం వార్డులోని ప్రతి వార్డుకు, గ్రామాల్లో ప్రతి గ్రామానికి ఒక రథం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. స్వచ్ఛ రథం అనేది ఒకటి ఏర్పాటు చేస్తే ఒకరు ఉపాధి ఉంటుంది, నీట్గా ఉంటుంది. నియోజకవర్గం కానీ చాలా నీట్గా ఉంటుంది. ఇవన్నీ మున్సిపాలిటీకి డ్రైన్లు అవి ఇవి పెట్టే బదులు ఇది పెడితే అక్కడ ఉన్నవాడు ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఉపాధి దొరుకుతుందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు. అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న ఇళ్ళ ప్రజలు కానీ ఇది వేస్ట్ ఎక్కడైనా పారేయకూడదు, ఇది వేస్తే మనకి ఏదో వస్తువు వస్తుందని ఆశతో వాళ్ళు కానీ ఇస్తారని ఒక మంచి కార్యక్రమం ఇది. కార్యక్రమాన్ని ప్రతి వార్డు కోటి, నియోజకవర్గంలో ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి కోటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మా కోరిక. ఆ కోరిక మన్నిస్తే చాలా బాగుంటుంది. రాబోయే కాలంలో అసలు రోడ్లో అశుభ్రత అనేది ఏముండదు, అన్ని పరిశుభ్రంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. నమస్కారం, అందరూ నమస్కారం. ఏం తెచ్చినావమ్మా నువ్వు? ఏమి ఇచ్చినారు ఇక్కడ? ఇప్పుడు ఉప్మా ప్యాకెట్ ఇచ్చినారా? అంటే దీనివల్ల మంచిదేనమ్మా మీకు?
వాళ్ళకి సత్త బయట పరేయకున్నట్లు చెప్పు బాగా చెప్తారు. అదే సత్త బయట పరేయకున్నట్ల మనం దాచుకొని ఈ బడ్డీలో వేస్తే మనకు ఉప్మా ప్యాకెట్ ఇచ్చింది. కిరాణా సరుకులు ఏమన్నా కానీ ఇప్పుడు ఉప్మా ఈ ప్యాకెట్ వస్తువు తగ్గట్టు ఆమె ఉప్మా ప్యాకెట్ వచ్చింది. ఉప్మా ప్యాకెట్ డబ్బు ఇవ్వకుండా ఇది ఉప్మా రవ్వ. ఇది మంచిదే కదమ్మా, చంద్రబాబు నాయుడు సార్ పెట్టింది మంచిదే కదా. మంచిదే. మరి చంద్రబాబు సార్కి ధన్యవాదాలు చెప్పు. ధన్యవాదాలు.